ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గారు నిన్న రాత్రి మరణించడం జరిగింది. సినీ పెద్దలు ఎవరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడనందుకు ప్రధానంగా ప్రజల నుంచి అటు సినీ రంగంలో ఉన్న చిన్న కళాకారుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. అతను ఫిష్ వెంకట్ చాలా పెద్ద సినిమాలు చేశాడు, అనేక సినిమాలు చేశాడు, పెద్ద ప్రొడక్షన్స్ చేశాడు, పెద్ద ప్రొడక్షన్లో చేశాడు, పెద్ద హీరోలు అందరితో చేశాడు, బాగా సంపాదించుకున్నాడు. అతను ఇప్పుడేదో వాళ్ళు అంటున్నారు మా వ్యాపారంలో పెట్టారు, వ్యాపారాలు ఎవరో మోసం చేశారు, మాకు డబ్బులు పోయినాయి అంటే అది ఇండస్ట్రీ బాధ్యత కాదు కదా. ఇండస్ట్రీ నీకు మంచి అవకాశం ఇచ్చింది, బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చింది, నువ్వు బ్రహ్మాండంగా సంపాదించుకున్నావు. ఇక నీకు డబ్బులు ఇవ్వాలి, ఇండస్ట్రీ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తే ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్ అసోసియేషను, ప్రొడ్యూసర్ కోసం ఇస్తే ఇప్పుడు పాపం లేదు, వాళ్ళు పెద్ద వేషాలు వేస్తున్నారు, చిన్న వేషాలు, పెద్ద వేషాలు, పెద్ద పాపం డబ్బులు లేవు, వాళ్ళకి ఏదో చనిపోయారు, హెల్ప్ వాళ్ళు 50,000 లక్షలు ఇస్తాయి, ఇచ్చినాయి. నువ్వు ఆ స్థాయి వాడి కాదు. ఇవాళ నేను ఆ స్థాయి వాడినే మొత్తం సంపాదించేదంతా పోయింది అని వాళ్ళ కూతుళ్ళు వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు. అది నువ్వు సంపాదించావు, నీకు అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీ, నువ్వు నిలుపుకోకపోతే అది నీ బాధ్యత. నువ్వు నిలుపు, నేను సంపాదించాను, ఇండస్ట్రీ నాకు అంతా ఇచ్చింది, ఆయన నేను పోగొట్టుకున్నాను, మళ్ళీ నన్ను చూడనంటే కాదు కదా. అది వాళ్ళ అతను తప్పు. అతను ఆ టైంలో అంత సంపాదించినప్పుడు ఎందుకు ఏ వ్యాపారాల్లో పెట్టాడో దేంట్లో పోటీ వాళ్ళ కూతురు అంటాను ఇది వ్యాపారంలో పెట్టి మోసం చేశారు అని. అది ఎవరు బాధ్యత? ఇండస్ట్రీ కాదు కదా బాధ్యత. కానీ ఇండస్ట్రీని అంటోంది అట్లా డబ్బులు ఇవ్వకపోవడం కానీ కాదు సార్, ఆయన్ని కనీసం ఆయన పార్థివ దేహాన్ని కాదమ్మా ఎప్పుడు పలకరిస్తారు తెమ్మా. నీకు ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు తెలిసి నీ ఏరియాలో ఒకడు ఎవరో సరిపోతాడు, వెళ్తావు నువ్వు, నీకు అతనితోటి అనుబంధం ఉంటే వెళ్తావు, అంతేనా? మామూలుగా వెళ్ళిపోయారు ఏరియాలో ఉంటగా నీ కాలంలో రోజుకు అక్కడ పోవచ్చు కదా, ప్రతి చోటికి వెళ్ళిపోతావు నువ్వు మా ఏరియాలో ఉన్నాడని వెళ్ళవు కదా, నీకు అనుబంధం ఉంటే వెళ్తావు. అలాగే ఇక్కడ అతనితో అనుబంధం ఉంటే, అతను ఎవరితో పెద్దగా అనుబంధం లేదు, అదే యాక్ట్ చేస్తాడు, వెళ్తాడు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు కోటా శ్రీనివాస్ దగ్గరికి అంతమంది వచ్చారు అంటే కోటా శ్రీనివాసరావు ఫ్యామిలీతో అందరికీ అనుబంధం ఉంది. 750 సినిమాలు చేశాడు, అందరితోటి బంధం ఉంది, అన్ని ఫంక్షన్లకి రావటం పోవటం బంధం ఉంది తనతో అందరితో. ఆ బంధం వల్ల ఆ ఫ్యామిలీని పలకరిస్తాడు. కోటా శ్రీనివాసరావు పోయాడు, పలకరించడానికి కోటా శ్రీనివాసరావు లేడు, కానీ ఎందుకు వస్తాం? ఆ కుటుంబంతో కూడా బంధం ఉన్న వాళ్ళు వస్తారు. నాకు కుటుంబంతో బంధం ఉంది, ఓదార్స్తాడు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, వచ్చి వాళ్ళ కూతుర్ని, కొడుకుని, మనవడిని ఓదార్చి వెళ్ళారు. అది బంధం ఉండబట్టి వస్తారు. సో బంధం, ఇతను ఎవరితోటి బంధాలు లేవు. ఇప్పుడు నాకు తెలుసు, నాకు కనపడితే నమస్కారం, నాకు బంధం ఏముంది ఆయనతోటి? వాళ్ళ ఫ్యామిలీతో అసలు నాకు పరిచయం కూడా లేదు, ముఖపరిచయం కూడా లేదు కదా. ముఖపరిచయం కూడా లేని చోటికి వెళ్ళి ఉన్న కంటి తుడుపు కోసం అని డ్రామటైజ్ చిన్న ఇచ్చేయటం కోసం తప్పితే అది న్యాచురల్గా ఎప్పుడు వెళ్తామంటే ఎవరైనా నువ్వైనా నేనే. ఇప్పుడు నా ఏరియాలో ఉంది, నేను ఒకళ్ళు చనిపోయారు ఇక్కడ, బాగా చూస్తూనే ఉంటాం, అతను ఇక్కడ షాపు ఓనరు చనిపోయాడు. అలా వెళ్తా ఉంటే కనపడు ఏంటి అని అంటే చనిపోయారు, సానుభూతి చెప్పి వచ్చాం, అంతేగాని వెళ్ళి నుంచోలేదు కదా అక్కడ. నాకే అనుభవం బంధం ఏం లేదు కదా. ఏరియాలో ఉన్నాడు, ఏరియాలో ఉన్నప్పుడు బంధం ఉందంటే ఆ బంధం ఉన్నప్పుడు వెళ్తాము, పలకరిస్తాము, కూతుర్ని ఫ్యామిలీని పలకరించి వస్తాము. ఏ బంధం లేనప్పుడు సరిపోయాడు సానుభూతి, అదే జరిగింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సానుభూతి ఇమీడియట్గా కండోలెన్స్ మెసేజ్ పెట్టారు అందరికీ, ఆర్టిస్ట్ అసోసియేషన్ కండోలెన్స్ మ్యాటర్ పెట్టారు, ఇవి చేశారు. ఇక మిగతా కలవలేదు అంటే బంధం ఉన్నవాళ్ళు వెళ్ళి కలుస్తారు, బంధం లేని వాళ్ళు కలవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి విషయంలో ప్రకాష్ రాజ్ గారికి వ్యతిరేకతే ఉంది, కానీ ఆయన వచ్చి సినిమా వాడిగా ఎన్ని సినిమాలు పనిచేశారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్ని సినిమాలు చేశారు? ఆ బంధం వాళ్ళు తిట్టుకోవచ్చు, పోటాడుకోవచ్చు, అది వేరే విషయం. ఆయన ఈయన అనొచ్చు, బట్ కోటా ఆర్టిస్ట్గా బంధం అనేది ఉంది కదా. కోటా మాట్లాడుకుంటూ ఫ్యామిలీతో ఇప్పుడు నేను ఎందుకు పొద్దురించి అక్కడ ఉన్నాను, నాకు కోటా శ్రీనివాసరావు కొడుకు ముందు నుంచి తెలుసు, అతను చనిపోయినాక ఆమె కూతురు, ఆయన వైఫ్, మన కొడుకు, అలాగే ఆయన పాప వాడి వైఫ్ మానసిక, కూతురు పాప యాక్సిడెంట్లో కాళ్ళు తెలుసు. ఇది కనుక ఎప్పుడు కోటాతో చాలాసార్లు వెళ్ళి కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నాడు, అవన్నీ చూస్తూ ఉంటాం, ఏమ్మా ఏంటంటే పలకరిస్తాం, అవన్నీ ఉన్నాయి కనుక అవన్నీ గుర్తొస్తాయి, ఆ బంధాలు గుర్తొస్తాయి. అందుకని వెళ్ళాం, కూతురు మామూలుగా హలో అని చెప్పేసి రాకుండా వెళ్ళాం. ఇప్పుడు లేనప్పుడు, ఆ బంధాలు లేనప్పుడు ఎందుకు వెళ్తాం? చాలామంది, నేనే చాలా బంధం ఉన్నప్పుడు వెళ్తాం, బంధం ఉన్నప్పుడు పలకరించడానికి. అయ్యో మనం మా పాప ఉంది, ఆయన పోయిన ఆయన పాప, ఆయన కూతురు, ఆయన వైఫ్ మనకి అన్నయ్య తమ్ముడు అని పిలుచుకుంటామే, ఆ బంధం ఉంది. ఆ బంధం ఎవరితో పెట్టుకోలేదు. ఆ బంధం
అదే వచ్చాడు షూటింగ్, తన లైఫ్ తను ఓకే సంతోషం, దానికి పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. తను ఉన్నాడు, సంపాదించింది పోగొట్టుకున్నాడని ఇప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వలేదంటే కరెక్ట్ కదా అమ్మాయి అంటాం, చాలా తప్పది. మీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా మీ నాన్నకి అవకాశాలు ఇచ్చింది, మామూలు కాదు. అన్ని పెద్ద హీరోల సినిమాల్లో ఉన్నాడు, అన్ని పెద్ద సినిమాల్లో ఉన్నాడు, బాగా సంపాదించుకుని తను ఎక్కడో వ్యాపారంలో పెట్టి పోగొట్టుకున్నాడే బాధ్యత వహించలేదు కదా. లేని వాడికి అవకాశాలు లేక, పాప ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతూ అవకాశాలు లేక, పిల్లల ఫీజులు కట్టుకుంటాను లేక ఉన్నవాళ్ళు చాలామంది, వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అసోసియేషన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అవ్వచ్చు, మూవీ ఆర్టిస్ట్ చేస్తానే ఉంది, హెల్ప్లు చేస్తూనే ఉంది. నీకు చేయలేదు అనే మాట కరెక్ట్ కాదు. చేయలేదు, అసలు ఉన్నవాడికి చేయటం ఏంటి అనుకుంటారు కదా. అసలు పోగొట్టుకుంటే నాకెట్లా తెలుసు? ఇప్పుడు నువ్వు ఉన్నవాడికి బాగా సంపాదించుకున్నవాడివి, నీకు ఫ్యామిలీ వెళ్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కూడా అయినట్లేడు, అతను ఎందుకు అవ్వలేదు? మెంబర్షిప్ అయితే దాని మీద ఉండేది కదా, హాస్పిటల్ డబ్బులన్నీ ఇచ్చేది కదా. అప్పుడేమో మెంబర్షిప్ అవ్వమంటే కట్టకపోతే ఎవరా మెంబర్షిప్ అన్నాడు. తర్వాత అయ్యాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ టైంలో చేరాల. ఎందుకు అసోసియేషన్ పెట్టారు? మెడికల్ ఎయిడ్, ఒక మన ఆర్టిస్ట్కి ఏదైనా అయితే హాస్పిటల్ ఖర్చు, హాస్పిటల్ అడ్మిట్ అయితే ఇంత 3 లక్షలు ఉన్న లెక్క, దాన్ని బట్టి. నువ్వు చేరకుండా నాకు ఇవ్వలేదంటే కదా. అవన్నీ ఉన్నాయి, తిరిగి ఏదో మీడియాలో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాదా? మెంబర్ కాదనుకుంటాను. అదే మెంబర్ అయితే అసలు డబ్బు ఆటోమేటిక్ హాస్పిటలైజ్ అయిన దానికి వెళ్ళి ఆటోమేటిక్ ఇస్తారు. మూవీ ఆర్టిస్ట్ ఆటోమేటిక్ అమౌంట్ 3 లక్షల నుంచి 5 లక్షలు బఫర్ ఏదో ఉన్నాయి, ఒక అమౌంట్ ఉంది, ఇస్తారు. వీళ్ళు అసలు హాస్పిటల్ అడ్మిట్ చేసేటప్పుడే చేరచ్చు. చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ అయితే వాళ్ళు చూసుకోవాలి తప్పితే దీనికి ఒక లిమిట్ ఉంటుంది కదా. మొత్తం 25 లక్షలు అయితే 25 లక్షలు ఇవ్వదు, లెక్క ఉంది. 7 లక్షలు మ్యాక్సిమం బఫర్ తోటి కలిపి 10 లక్షలు ఇదో లెక్క ఉంది. ఇప్పుడు చిట్టుబాబు గారు, నాకు ఎప్పటి నుంచో క్లారిటీ రాని ఒక ప్రశ్న ఉంది. సినిమా రంగం, కళారంగంలో ఈ మద్యం అనేది ఎందుకు సార్ ఏర్లే పారుతుంది? అట్లా తాగి వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని చెడిపోయేలాగా తాగి ఇబ్బంది పడి మరణం వరకు ఎందుకు సార్ వెళ్తున్నారు? చాలా పొరపాటు, చాలా పొరపాటు. సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ, అది చాలా తక్కువ. బట్ బయట ప్రచారం ఎక్కువ. ఎందుకంటే నేను తాగేసి రోడ్డు మీద పడ్డాను అనుకోమ్మా, అన్ని మీడియాలో వస్తాయి కదా, చిట్టిబాబు నేను మాట్లాడతాడు తాగి రోడ్డు మీద పడ్డాడని. ఇంకెవడు ఆ పక్కన బిజినెస్ మ్యాన్ వాడు పెద్ద రోజుకు ₹1,00,000 సంపాదించే వ్యాపారస్తున్నాడు, వాడు తాగి రోడ్డు మీద పడ్డాడు, ఎవరు పట్టించుకోరు. అది సినిమా వాళ్ళ కారణం. అంతే. నీకు హిస్టరీ చెప్తా. ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి ముందు చెన్నైలో ఉన్నప్పుడు అరక్ మందు సేల్స్ ఇక్కడ ఎక్కువ. విజయవాడలో, హైదరాబాద్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో సేల్స్ కన్నా రెట్టింపు సేల్స్ ఇక్కడ. మరి తాగుబోతున్న సినిమా వాళ్ళు అయితే అక్కడ కదా ఉండాలి, అక్కడ కదా ఎక్కువ ఉండాలి. కావాలంటే హిస్టరీ చూసుకో, తమిళనాడులో కన్నా అక్కడ ఇండస్ట్రీ ఉండక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఉండేది, రెండు రెట్లు సేల్స్ ఉండేది. సో సినిమా ఇండస్ట్రీలో తాగడానికి రాడమ్మా, తాగుతారు పొద్దునే సాయంకాలం దాకా 800 కిలోవాల్ట్ లైట్లు ముందు పనిచేసినాక వాడికి ఒక 2 పెగులు వేసుకుని తాగి పడిపోయి తూలిపోయేంత వాళ్ళు 100కి 1-2. ఏదైనా హాబీ వరకే కానీ హ్యాబిట్ కాదు. అంత దానికోసం ఒక్కొక్కడు ఇండస్ట్రీకి వచ్చేది కళలు కంటూ వస్తాడమ్మా. నేను ఒక పెద్ద స్టార్ అవ్వాలని, నేను ఒక పెద్ద రైటర్ అవ్వాలని, నేను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని, రకరకాల కళలు దాని మీద ఉంటుంది వాడి జీవితం. దాని మీద ఉంటారు, దాని మీద కాన్సన్ట్రేట్, కళలతో వస్తారు, పెద్ద కళలు వేసుకుని వస్తారు. దానికోసం తాపత్రయపడుతూ ఉంటారు, కష్టపడతారు. తాగుడు కోసమును వ్యభిచారం కోసం ఇండస్ట్రీకి రారు. నా ఇండస్ట్రీ చెడిన వాళ్ళని చేరదీసిన ఇండస్ట్రీ నా ఇండస్ట్రీ. తనకు తానే ఎవరిని చెడపల. అనేక మంది చెడిపోయిన వాళ్ళ జీవితంలో ఏరా ఉసే అనిపించుకున్న వాళ్ళని మేడం, సార్ అనిపించింది నా ఇండస్ట్రీ. చెప్పాలంటే పేర్లు చెప్తే సార్ మంచి పోతుంది మీకు. ఉసే దాని ఒరే నా కొడుకుని ఉసే దాన్ని ఇలా అనిపించుకున్న వాళ్ళ నా ఇండస్ట్రీ మేడం, సార్ అనిపించింది. చెడిన వాళ్ళకి గౌరవం ఇచ్చింది చెడిన వాళ్ళ చేరదీసి వాళ్ళకి గౌరవం ఇచ్చింది నా ఇండస్ట్రీ. ఎవరైనా చెడపలా.
నా ఇండస్ట్రీ కాకపోతే గ్లామర్ ఫీల్డ్ కనుక నా ఇండస్ట్రీ చిన్నది జరిగినా నా ఇండస్ట్రీ ఈ సినిమా ఫీల్డ్ తాగేస్తారు, సినిమా ఫీల్డ్లో గంజా వేసేసుకుంటారు. ఎవడు దానికోసం వస్తాడు? దానికోసం ఇక్కడ దానికోసం తాపత్రపడాలంటే సమాజంలో చాలా చోట్ల పబ్బులకి వెళ్ళండి, పబ్బుల్లో ఎవడుండేది? నా సినిమా వాళ్ళు ఉంటారా? నా సినిమాకి సంబంధించిన ఒకడు ఉంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, పొలిటీషియన్ పీపుల్ మనుషుల వాళ్ళు 98 మంది వాళ్ళు ఉంటారు. రేవ్ పార్టీకి వెళ్ళండి, 100 పార్టీలు జరిగితే ఒక పార్టీ ఎవరితో నా సినిమా వాడిది. 99 పార్టీలు ఈ రాజకీయ వీళ్ళది, ఈ పారిశ్రామికవేత్తలది, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ది వీళ్ళవి. ఊనే సినిమా వాడిని ఎగేసుకుని మాట్లాడతారు తప్పితే మీరు కూడా మీడియా కూడా సినిమా అనగానే మైకులు పుచ్చుకునేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే వాటి గురించి రాస్తే ఎవరికి కావాలి వాడి పేరు, వాడి ఇంట్రెస్ట్, ఎవరికైనా సినిమా వాడు అనగానే అని వ్యూవర్స్ వస్తారు. అందుకని మీరు సినిమా వాడి ముందు పెద్దానికి వాడిని లాగేస్తారు. సినిమా వాడికి ఎక్కడ అన్ని ఫీల్డ్లో ఉన్నట్టే ఇక్కడ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో బాత్రూంలో నిరోధులు ఎందుకు దొరికినాయి? సినిమా వాళ్ళు కాదు కదా, మరి ఎందుకు దొరికినాయి అక్కడ? కన్స్ట్రక్షన్ ఏరియాలో మేస్త్రీలు పనిచేసే అమ్మాయిలను ఎందుకు రేప్ చేస్తున్నారు? హాస్పిటల్స్లో మన కలకట్ట హాస్పిటల్లో నర్సుని కూర్చోబెట్టి ఎందుకు రేప్ చేశారు? సినిమా వాళ్ళు. అవన్నీ మీకు రావు, అవన్నీ మీరు ఫోకస్ చేయరు. అక్కడ ఏదో ఒక సినిమా అమ్మాయి జరిగింది, సినిమా వాడికి ఏదో జరిగిందంటే మైకి కూర్చొని ఈ కారణమా సినిమా ఫీల్డ్గా ఉండి బాధ్యతగా ఉండద్దా డమాడమో అని మాట్లాడతారు. అది అందుకని సినిమా ఫీల్డ్లో తాగుడు అనేది కానీ గంజాయి లేదంటాను నేను, తాగడు అంటలా. తాగుడు కోసం నా ఫీల్డ్లో బతికే వాళ్ళు తక్కువ. రైట్. తాగుడు కోసం ఈ సినిమా ఫీల్డ్కి రారు, గంజాయి కోసం ఈ సినిమా ఫీల్డ్కి రారు. ఎక్కడో ఇప్పుడు తాగుడు ఒక స్ట్రెస్ మీద తాగుతారు. స్ట్రెస్ పొద్దు నుంచి పనిచేస్తాం, సమ్మరు, మీకు తెలియదు. ఊరిన సినిమా తెర మీద చూసేసి మీరు ప్రేక్షకులు అంటే మీకు తెలిసి అనుకోవచ్చు. సినిమా మండు ఎండలో వేసవిలో షూటింగ్ చేస్తాం. 800 కిలోవాట్ లైట్లు పెట్టి కళ్ళు మూయకుండా మాట్లాడాలి డైలాగ్. ఆ లైట్ పడతా ఉంటే ఈ లైట్నే చూసి నువ్వు మాట్లాడగలవా? కానీ 800 కిలోవాట్స్ లైట్ల మీద పడతా ఉంటే ఆ వేడి ఒక పక్క బాడీకి వేడి, వెనకాల బ్యాక్ లైటు, ఫ్రంట్ లైటు, ఆ లైట్ ఉంటే మళ్ళీ కళ్ళు మడత పడకూడదు, ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు, ఆ టెన్షన్ ఫీల్ చేయాలి. ఎంత ప్రక్రియ ఉంది. ఊరు తెర మీద చూసేసి అంత ఈజీ కాదు యాక్టింగ్ అనేది.